విశ్వామిత్ర మహర్షి అంటే మనకు ఏం తెలుసు? ఆయన కోపం, కానీ ఆయన ఎంతో పట్టుదల కలవారు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఒక దేశానికి రాజుగా ఉన్న వ్యక్తి రాజర్షిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా, శ్రీరాముడికి గురువుగా ఎందుకు ఎలా మారారు? ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, కానీ బ్రహ్మర్షిగా మారారు. ఆయన జీవితంలో ఆయనకి ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి, కానీ ఆ పరీక్షలన్నీ తట్టుకొని ఆయన చివరికి బ్రహ్మర్షిగా మారారు. విశ్వామిత్రుడు గాది అనే ఒక మహారాజు యొక్క కుమారుడు. పుట్టుకతో క్షత్రియుడు. ఎంతో కాలం ధర్మంతో పరిపాలించాడు రాజ్యాన్ని. ఒకసారి ఆయన ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలం అంతా తిరుగుతుండగా ఆయనకి వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనిపించి ఆ ఆశ్రమానికి వెళతాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళదామని ఆశ్రమానికి వెళతాడు. అక్కడ మహర్షి రాజుని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తారు. ఆయనని కూర్చోబెట్టి రాజ్యక్షేమ సమాచారాలు తెలుసుకొని ఆశీర్వదిస్తారు. అప్పుడు రాజుగా ఆశ్రమ విశేషాలు, యజ్ఞాలు, హోమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటారు విశ్వామిత్రుడు. ఇద్దరి క్షేమ సమాచారాలు అయిన తరువాత మహర్షి దగ్గర సెలవు తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరబోతే మహర్షి, రాజా, మీరు మాకు అతిథి, భోజనం చెయ్యకుండా వెళ్ళటానికి వీలు లేదు అంటారు. మహర్షి మీద గౌరవంతో సరే అంటాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి తన సేనకి భోజనాలు ఏర్పాటు చేయమని సబల అనే ధేనువుకి చెప్తాడు వశిష్ఠుడు. సబల స్వర్గలోకంలో ఉండే కామధేనువు బిడ్డ. ఆ సబల సైన్యానికి ఏమి కావాలో అన్ని క్షణాల్లో సృజిస్తుంది. అందులో ఇది లేదు అనకుండా ఎవరికి మనసులో ఏం కావాలి అనుకుంటున్నారో అలా అన్నీ సృజిస్తుంది. సైన్యం, రాజు అందరూ ఆశ్చర్యపోతారు. అలసిపోయిన సైన్యం అంతా తృప్తిగా భోజనం చేస్తారు. విశ్వామిత్రుడు ఇది చూసి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి, మహర్షి, మీకు 1,00,000 ఆవులు ఇస్తాను, నాకు సబలను ఇవ్వండి అని అడుగుతారు. మహర్షి, సబల ఇచ్చే పాలు, నెయ్యి వల్ల నా జీవనయాత్ర జరుగుతుంది రాజా. హోమాలు, యజ్ఞాలు దానివల్లే జరుగుతాయి, నేను ఇవ్వలేను అంటారు. అప్పుడు విశ్వామిత్రుడు 1,00,000 ఆవులు సరిపోవేమో అని ఇంకా పెంచుతాడు. కొన్ని లక్షల ఏనుగులు, గుర్రాలు, ఆవులు ఇస్తాను అంటాడు. ఇంకా బంగారు, వెండి మీకు ఎంత కావాలో అంత ఇస్తాను, నాకు సబలను ఇవ్వండి అని అడుగుతారు. ఇక వశిష్ఠుడు తనతో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోతాడు. దాంతో విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. నేను ఈ రాజ్యానికి రాజును, రాజ్యంలో ఉన్న రత్నాలు అన్నీ రాజుకి సొంతం కదా, నేను తలుచుకుంటే తీసుకుపోగలను అని సబలని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు సబల ఏడుస్తూ వశిష్ఠుడి దగ్గరికి వచ్చి, నేను ఏం తప్పు చేశాను మహర్షి, నన్ను ఎందుకు పంపివేస్తున్నారు అని బాధతో అడుగుతుంది. మహర్షి, నేను పంపట్లేదు సబల, ఆయన క్షత్రియుడు, నేను శపిస్తే ఆయన రాజ్య ప్రజలకి బాధ కలుగుతుంది, అందుకే నేను శపించట్లేదు. అయితే నన్ను నేను కాపాడుకోవచ్చా అని సబల అడుగుతుంది మహర్షిని. నువ్వు కాపాడుకోవచ్చు సబల అని అంటారు మహర్షి. సబల గొప్ప సైన్యాన్ని సృజిస్తుంది. వారందరూ విశ్వామిత్రుని సైన్యాన్ని అంతా క్షణాలలో పడగొట్టేస్తారు. అది చూసిన విశ్వామిత్రుడి 100 మంది కుమారులు వశిష్ఠుడి మీదికి వెళతారు. ఆయన హోంకారంతో చూడగానే వారందరూ బూడిద రాసులుగా పడిపోతారు. అది చూసిన విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఉన్న ఒక కొడుకుని రాజుగా చేసి తపస్సుకు వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడు, నేను ఈ బ్రహ్మర్షి శక్తిని ఎలాగైనా నశింపచేయాలి అని అనుకుంటాడు. ఈయన తపస్సు చేసి సాధించాడు కదా, నేను కూడా తపస్సు చేసి ఈయన్ని పడగొట్టే శక్తిని సంపాదించాలి అని హిమాలయాలకి ఉత్తర దిశగా వెళ్ళి శివుడి గురించి హిమాలయ పాదాల దగ్గర ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయిన తరువాత నాకు ఒక వరంతో ధనుర్వేదం అంతా రావాలి అని అడుగుతాడు. శివుడు తదాస్తు అంటాడు. వెంటనే వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు. వెళ్ళగానే ఆయన దగ్గరున్న అస్త్రాలు అన్నీ ప్రయోగిస్తూ ఉంటాడు.
ఆశ్రమంలో జంతువులు, మనుష్యులు, శిష్యులు అందరూ పారిపోతూ ఉంటారు. వశిష్ఠ మహర్షి బయటకు వచ్చి ఒక బ్రహ్మదండం పట్టుకొని అలా కూర్చుంటాడు. ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం, అగ్ని అస్త్రం అన్ని అస్త్రాలు బ్రహ్మదండంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక బ్రహ్మదండం పట్టుకొని కూర్చుంటే అన్నీ అందులోకి వెళ్ళిపోయాయి. ఏది మహర్షిని తాకలేదు. నేనేం చెయ్యగలను? అన్ని అస్త్రాలు అయిపోయాయి. నేను కూడా బ్రహ్మర్షి అవ్వాలి. ధనుర్వేదం అంతా కూడా మహర్షిని ఏమీ చేయలేకపోయింది. నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అని కోపంతో దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు భార్యను తీసుకొని. అక్కడ 1000 సంవత్సరాలు బ్రహ్మగారి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, విశ్వామిత్ర, నేను నీ తపస్సుకు మెచ్చాను. ఏ వరం కావాలి నీకు? నీవు రాజర్షివి అయ్యావు అని ఆశీర్వదించాడు. విశ్వామిత్రుడు కోపంతో, ఇంకా రాజర్షినేనా? ఎప్పుడు బ్రహ్మర్షి అవుతాను అని నిరుత్సాహపడ్డాడు. విశ్వామిత్రుడు రాజర్షి అయిన తరువాత ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన సశరీరంతో స్వర్గానికి వెళ్ళటానికి ఏదైనా యాగం చేపించమని తన గురువైన వశిష్ఠుడిని అడిగాడు. ఆయన అలాంటి యాగం ఏమీ లేదు అని అతనిని పంపించి వేశాడు. ఆయన పుత్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే వారు, మా తండ్రి ఏదైనా చేయగలిగిన వారు, ఆయన చేపించను అంటే మా వల్ల కూడా అవదు రాజా అని చెప్పారు. అప్పుడు ఆ త్రిశంకువు, నేను వేరే గురువు దగ్గరికి పోతాను అని అనగా వాళ్ళు త్రిశంకువుని చండాలుడిగా అవుతావు అని శపించారు. త్రిశంకువు చండాలుడిగా మారిపోయాడు. త్రిశంకువు జరిగిందంతా విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆయన వశిష్ఠుడి మీద కోపంతో, నేను చేపిస్తాను, నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపిస్తాను అని చెప్పి తన శిష్యులతో బ్రాహ్మణులు అందరినీ రమ్మని చెప్తారు. విశ్వామిత్రుడి మీద భయంతో వారందరూ వస్తారు. కానీ వశిష్ఠుడి పుత్రులు, రాజర్షి చేసే యజ్ఞానికి దేవతలు హవిస్సు తీసుకోవటానికి రారు అని చెప్పి మేము రాము అని చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వామిత్రుడు కోపంతో వారిని 700 సంవత్సరాలు బ్రాహ్మణ జన్మ లేకుండా అవండి అని శపిస్తారు. విశ్వామిత్రుడు బ్రాహ్మణులందరితో కలిసి యాగం ప్రారంభిస్తాడు. హవిస్సు తీసుకోవటానికి దేవతలు రారు. కానీ త్రిశంకువు చేత యజ్ఞం పూర్తి చేపించి సశరీరంతో తన తపోశక్తితో స్వర్గానికి పంపిస్తాడు. ఇంద్రుడు సభ ఏర్పాటు చేసి ఉంటాడు. సభలోకి త్రిశంకువు వస్తుంటే ఈయన గురువు మాటను ధిక్కరించి వేరే గురువుతో యజ్ఞం చేపించుకుని ఆయన తపోశక్తి చేత స్వర్గానికి వచ్చాడు. ఈయనకు స్వర్గద్వారానికి అనుమతి లేదు. ఈయన గురువు మాటని ధిక్కరించాడు. అందుకే ఈయనకి స్వర్గ ప్రవేశం లేదు అని ఆయనని కిందికి తోస్తారు. ఆయన విశ్వామిత్ర మహర్షి అని అరుస్తూ తల క్రిందకి, కాళ్ళు పైకి పెట్టి కిందికి పడిపోతూ ఉంటారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇంద్రుడి మీద కోపంతో తన తపోశక్తి చేత ఒక నక్షత్ర మండలాన్నే ఏర్పాటు చేస్తాడు. దేవతలందరినీ శపించబోతుంటే వారందరూ వచ్చి ఈయనకి స్వర్గలోక ప్రాప్తి లేదు, కానీ ఈ నక్షత్ర మండలంలో ఆయన స్వర్గంలో పొందే మర్యాదలు అన్నీ లభిస్తాయి అని వరం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ నక్షత్రలోకాన్ని త్రిశంకులోకం అని పిలుస్తారు. ఆ లోకంలో ఆయన కాళ్ళు పైకి పెట్టి తల క్రిందకు పెట్టి ఉంటారు. ఈ వృత్తాంతం అంతా జరిగిన తరువాత తన తపోశక్తి అంతా అయిపోయిందని గ్రహించి విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుకి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. ఆ ఘోర తపస్సును ప్రారంభిస్తాడు విశ్వామిత్రుడు. ఇంద్రుడు పరీక్షించడానికి మేనకని పంపిస్తాడు. మేనక తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుణ్ణి ఆకర్షిస్తుంది. మేనక విశ్వామిత్రులు 10 సంవత్సరాలు కలిసి ఉంటారు. వారికి ఒక పాప పుడుతుంది. ఆ పాప పేరే శకుంతల. 10 సంవత్సరాల తరువాత మేనక స్వర్గానికి వెళ్ళిపోతుంది. మేనకని శపించబోతుంటే, నువ్వే ఇష్టపడ్డావు కదా మహర్షి అని అంటుంది. దాంతో ఆయన మేనకని వదిలేస్తారు. తన తపస్సు కోసం మహర్షి మళ్ళీ వెళ్ళిపోతారు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.